రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో పేద మధ్యతరగతి కోరుకునే టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుందని మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్ పేర్కొన్నారు. సంతనూతలపాడు మండలం పేర్లబెట్ట పరిధిలోని 39వ డివిజన్ 95వ బూత్లో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మధ్య పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, భూ అక్రమాలు సైతం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జనసేన నాయకుడు కందుకూరి బాబు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని తథ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, వివరం గోవిందు, కార్పొరేటర్ మలగ రమేష్, వెంకట్రావు, శ్రీను, సుమతి, వెంకటేశ్వర్లు, వాసు, పద్మ, సీత, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అమ్మలార అక్కలార అన్నలార విన్నారా, అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళలకే మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరరరరరే తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు వస్తే మన బాబు వస్తే అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ, బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ, యువత భవిత మార్చేందుకు యువకలం నిధులవిగో, యువత ఫలిత మార్చేందుకు యువగలం నిధులవిగో, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నిరుద్యోగ మన నిరుద్యోగ అగో నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000, నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000,
మీకు గ్యారంటీ అలాగా చేస్తాను. అంతకుముందు ఒక 5-6 ఏళ్ళ నుంచి టీచర్గా ప్రమోషన్ చేస్తున్నాను. మా అంగన్వాడీ వాళ్ళు అంగన్వాడీ తాళాలు సచివాలయం వాళ్ళ చేత పాలు కొట్టించేస్తాను. ధర్నాల్లో మేమందరం వెళ్ళి మైదుపాడు వెళ్ళి వచ్చాం కదా, సంఘీభావం తెలియజేశాడు. సరే మీకు మేము చెప్పగలే ఈసారి తెలియజేసాం. సంచలన పాటు ఈసారి సైకిల్ విజయ్ కుమార్ గారు మా తెలుగుదేశం పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గం తప్పకుండా సైకిల్ చేయాలని రమణమ్మా మాయ రమణమ్మా మీరు పక్కరా మాజీ ఎమ్మెల్యే గారు ఆయన తెలుగుదేశం చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి. మంచినీళ్ళ సమస్య తీరాలంటే మన టీడీపీ గెలవాలి. మా ఇటు తిరుగు అప్పుడే విషయాలు వస్తాయిదా? ఓకే నమస్తే అమ్మా. ఈసారి సైకిల్ గుర్తుకి విజయ్ కుమార్ బాయ్ ఇట్లా వెనక రారా బాయ్ బాయ్ ఆడది ఇది అడ్డ రోడ్డు బండి ఉందా ఆడ చేద్దాంలే ఎటు అటు అడుబో స్వామి ఆ పక్క అది అటు నుంచి పద్మ గారు నుంచి వస్తే మాల వేసుకున్నాడుగా. మా మీరు అటు జరగండి ఇటు జరుగు మా పక్కరా పెద్ద పక్కరా అర్థం వస్తున్నాను అన్నిట్లో. ఒకటికి మన ఆడే చాలా మా సార్ అయిపోయింది వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి విజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి విజయ్ కుమార్ నాయకత్వం, నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన పార్టీ, వర్ధిల్లాలి. అయినా కార్లో ఉండే జాతర ఓకే సార్. బాగా రావాలండి. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో 39వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం జనసేన శ్రేణులు, మహిళలు అందరూ కలిసి ఈ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఈ డివిజన్లో ప్రధానంగా సమస్యలు టౌన్కి అతి దగ్గరగా ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గం అయినప్పటికీ టౌన్కి అతి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రతి ఇంటి నుంచి తాగటానికి మంచినీళ్ళు లేవు అనేటువంటిది ప్రధానంగా ఆయన పడతా ఉంది. వీధి దీపాలు అసలే లేవు. పైపెచ్చు రాబోయే కాలంలో ఇదే తీరు ఉంటే చాలా కష్టంగా ఉంటుంది.
దయచేసి ప్రగతిశీల రాజకీయాలని ఆలోచించే వాళ్ళందరూ తెలుగుదేశం జనసేన కూటమికి బలపరిచిన అభ్యర్థికి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారిని గెలిపించుకుంటే రాబోయే కాలంలో రాబోయే ప్రభుత్వంలో ఇక్కడ అన్ని వసతులు ఏర్పడతాయని తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు నుంచే ఇక్కడ బిగినైంది. ప్రతిరోజు ప్రజలను కలిసేదానికి మార్గాలను అన్వేషిస్తూ ప్రజల వద్దకి జనసేన తెలుగుదేశం శ్రేణులను కలుస్తూ సమస్యల గురించి తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను కనుగొంటూ ముందుకెళ్తామని, రాబోయే 100 రోజులు 3 నెలల కాలం చాలా క్రూషియల్ పీరియడ్. దయచేసి అందరూ గెలుపు కోసం పనిచేయాలి. ప్రతిరోజు మనం దినవారీ చర్యల్లో కుటుంబం కోసం ఏ విధంగా పనిచేస్తామో జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా రోజుకి కనీసం 3-4 గంటలు పార్టీ కోసం ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 39 వార్డులో ఈ కార్యక్రమం చేశాము. ప్రజలు తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనపడుతూ ఉంది. మాకు ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏమి అభివృద్ధి పనులు జరగలేదనేది చాలామందిలో మేము తిరిగిన వాళ్ళల్లో అభిప్రాయం తెలియజేశారు. ఇందాక చెప్పినట్టు ఎక్కువ సమస్యలు నీటి సమస్యలు, డ్రైనేజ్ అనేది ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. ఇక్కడ ఒంగోలుకి చాలా దగ్గరలో ఉన్నా కానీ సంతనోతులపాడు నియోజకవర్గంలో ఈ మినిమం వసతులు జరగలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. వచ్చిన వెంటనే మా గ్యారంటీ స్కీమ్లలో నీళ్లు ఖచ్చితంగా అందరికీ ఇస్తామనేది ఈ 6 గ్యారంటీలలో ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచినీళ్ళు వసతి ఇప్పించి మిగతా ఫెసిలిటీస్ అండ్ వాటర్ ఫెసిలిటీ, కొద్దిగా ఎలక్ట్రికల్ లైన్స్, దాని తర్వాత రోడ్లు, డ్రైనేజ్లు అనేది ప్రాధాన్యతగా తీసుకొని మేము 3 నెలల తర్వాత ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వాలే. ఖచ్చితంగా ఇవన్నీ చేస్తామని ప్రజలకి తెలియజేశాము. వాళ్ళకన్నా ముందలే మేము అడగక ముందే సార్ మీరు 3 నెలల తర్వాత మీరే వస్తారు, ఈ పనులు చేయమని వాళ్ళే జనాలే అంటూ ఉన్నారు. ఒకటి ఈ సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటిదంటే, కొన్నిసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఒంగోలుకి ఈ చుట్టుపక్కల ఈ సంతనోతులపాడు నియోజకవర్గాలందరికీ 160 కోట్లు వాటర్ ప్రాజెక్ట్ చేశారు. అది సరిగా చేయలేదు కాబట్టి ఈరోజు ఈ నీళ్లు, ఈ వసతులు లేవు. ఆ ప్రాజెక్ట్ రాగానే మేము రాగానే ఈ వసతులు ఖచ్చితంగా తీరుస్తాం. ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే ఒక విజన్ ఉండాలి, నాయకులకి ఒక ప్రజలకి సేవ చేసే ఒక గుణం ఉండాలి. అప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొత్తగా ఎవరో 5 ఏళ్ళకు ఒకరు వచ్చి పోతూ ఉంటే వాళ్ళకి అభివృద్ధి సంక్షేమం వాళ్ళకి ఎందుకు అనేది ప్రజల అభిప్రాయంలో ఉంది. అందుకని ఈరోజు మేము తిరిగిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని గెలిపిస్తారనే పూర్తి నమ్మకం మాకు కలిగింది. టీడీపీ జనసేన కలవడంతో వైసీపీలు ఇన్ఛార్జీలు మారుతున్నారు. ముఖ్యంగా సంతనోతులపాడులో మంత్రిని చేసుకొచ్చి ఇన్ఛార్జీలు ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు ఒకటేంటిదంటే మంత్రి గారు వచ్చారు, ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ మంత్రి కూడా వేమూరులో ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డారు, మంత్రి కూడా ఉన్నారు. వేమూరులో అక్కడ జనాలు కానీ ప్రభుత్వం కానీ జగన్ కానీ ఆయన్ని పక్కకి పంపించారంటే వేమూరులో సరిగా లేదనే కదా ఇక్కడ పంపించింది. వేమూరులో సరిగా చేయనోడు ఇక్కడ ఏం చేస్తాడని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే మీరు ఇంతమందిని మారుస్తూ ఉంటే దాని అర్థం ఏంటిదంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు సరిగా చేయలేదండి. 5 ఏళ్ళు చేయని వచ్చి ఇక్కడ వచ్చి ఏమైనా కొత్తగా 5 ఏళ్ళు ఏమైనా చేస్తారా అనేది ప్రతి మనిషిలో ఉంది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటిదంటే ప్రభుత్వం సరిగా చేయలేదండి. సరిగా చేసి ఉంటే ఈ పబ్లిక్ ఒపీనియన్లో బాగుంటే ఎవరిని మార్చదు. ఇంతమంది మార్చాలంటే అప్పుడే సగము మేము ఓడిపోతున్నామని వాళ్ళే డిక్లేర్ చేసి కూటమిని చూసి భయపడుతున్నారు. ఇద్దరు కూటమిని చూసి వైసీపీలు భయపడుతున్నారు. జనసేన టీడీపీ ఖచ్చితంగా అంటే వాళ్ళు ఓడిపోతారని వాళ్ళందరికీ తెలుసు. అందుకని ఏదో చివరి ప్రయత్నం ఇదంటే అటు ఇటు చేస్తే ఏదో జరుగుతుందని దానివల్ల ఇంకా నష్టం జరిగే సూచనలు బాగా కనిపిస్తాయి. ఈరోజు సంతనోతులపాడు నియోజకవర్గం 39వ డివిజన్లోని జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ మంచినీటి సమస్య మీద ప్రతి ఒక్కరూ మంచినీటి సమస్య అయితేనేమి, రోడ్లు అయితేనేమి, కాళ్ళు అయితేనేమి సమస్య చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు వచ్చి 400 కోట్లు రిలీజ్ చేశానని చెప్పి వాటర్ స్కీమ్ కింద చెప్పారు.
ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మన మున్సిపాలిటీకి వచ్చిన పాపన బాలేదు. వాళ్ళు ఆ రోజు సంబరాలు చేసుకొని ర్యాలీలు చేసుకున్నారు వైసీపీ నాయకులు. ఈరోజు ఆ వాటర్ స్కీమ్ కింద వచ్చిన దాదాపు ఒంగోలు నగరానికి 333 కోట్లు రిలీజ్ చేసిన ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పాపన పెట్టలేదు. కనీసం ఇక్కడికి 100 మీటర్ దూరంలో ఉన్న వాటర్ను కూడా ఇంతవరకు తీసుకురాని పరిస్థితులు ఇవాళ మున్సిపాలిటీ ఉందంటే అసలు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు పనిచేస్తున్నారు, దండుకుంటున్నారు పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు సామాన్య ప్రజలు పడుచుకునే పరిస్థితి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. రాబో రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుంది. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా, ప్రతి సమస్య పరిష్కరించే విధంగా భరోసా ఇస్తున్నాం ఈరోజు ప్రతి ప్రజలకు మేము కూడా ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ జనసేన టీడీపీ కూటమి గెలిపించి రాష్ట్రంలో వైసీపీని పారదోలి కొత్త ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది, రాష్ట్రం మొత్తం జరుగుతుంది. రాష్ట్రంలో వైసీపీని తరిమి కొట్టే వరకు ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని పనిచేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.